థియేటర్కి రావట్లేదు జనాలు, ఆడియన్స్ రావట్లేదు అనే టాక్ మీకు కొత్త కాదు. ఆడియన్స్ని మనం ఏదో ఎగ్జైట్ చేస్తే వస్తున్నారు, కానీ ఇంతకుముందు వచ్చినట్టుగా ఫుట్ఫాల్ లేదు. ఓటీటీఏ బిగ్ రిలీఫ్ అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. సో ఇవన్నిటితో దాటేస్తున్నాం అని అనుకున్నాం, కానీ మెల్లిగా ఆడియన్స్ని దూరం చేస్తూ వచ్చాం. రాజమౌళి గారు మార్కెట్ ఓపెన్ చేసి సినిమా ఇండస్ట్రీకి హామ్ చేశారా అనే టాపిక్లో ఒక నడుస్తుంది. ప్రపంచంలో మన సినిమాకు గుర్తింపు వచ్చింది రాజమౌళి గారి వల్ల. వరల్డ్ ప్లాట్ఫామ్లో సినిమాని ఎలా రిలీజ్ చేయాలని ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయన స్కూల్ అది. నేను 1 ఇయర్ లోపల సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని నేను హోంవర్క్ చేస్తున్నాను. థియేటర్స్కి ప్రేక్షకుడు రాకుండా చేస్తుంది మీరే అన్నట్టుగా కార్నర్ చేశాను కదా. అదే మొన్న టాపిక్లో నేను అదే చెప్పి ఇంకెక్కడ ఆ నలుగురు అయ్యా థియేటర్లలో సినిమాలే లేవు. చంద్రబాబు గారిని ఏపీ గవర్నమెంట్ని కలవడానికి చాలామంది వెళ్తున్నారని ఒక డేట్ వచ్చింది, బట్ వెళ్ళట్లేదు, అందుబాటులో ఎవరూ లేరు అని చెప్పేసి మళ్ళీ ఒకటి వచ్చింది బయటికి. గవర్నమెంట్లు పిలిచినప్పుడు మనకు షూటింగ్లోనే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాలి. గవర్నమెంట్స్తో మనకు వెరీ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. సో అది ఇంపార్టెంట్. ప్రశాంత్ నీల్ గారితో రావణ్ అవన్నీ ఇంకా ఏం ఫైనల్ కాదు, అన్నీ నేను 2026లోనే చెప్తాను. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం దిల్ రాజు గారితో ఉన్నాం. తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది July 4th. రాజు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే వేణు. ఎలా ఉన్నారు సార్? గుడ్. ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా చూసే రాజు గారు ఇప్పుడు అదే ప్రశాంతంగా అదే చిరునవ్వుతో చూస్తున్నాం. రిలీజ్కి ముందు చూసుకున్నారు కాపీ అంతా తమ్ముడు? ఫైనల్లో ఉంది. గోయింగ్ టు వెరీ గుడ్ ఫిలిం. ఎస్. సో కానీ అందరికీ ఒకటి డౌట్ వస్తుంది, ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసక ముందు తమ్ముడు అంటే ఒక ఫ్యామిలీ సినిమా అనుకున్నారు, చూసిన తర్వాత కొంత క్యూరియాసిటీ. నిన్న సెన్సార్ సర్టిఫికేట్ ఏ రావడం అనేది ఏం దాచిపెట్టారు లోపల అనేది అందరికి క్యూరియాసిటీ. సో ముందు నుంచి చెప్తున్నాం కదా, ఈ సినిమాని కొంచెం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా తీయాలని డైరెక్టర్ రాసుకున్నప్పటి నుంచి స్క్రిప్ట్ ఉంది. సో బేసిక్గా కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ సెకండ్ హాఫ్లో ఒక 2 హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇన్ స్టోరీలో ఉంటాం, ఏదో అక్కడ ఫైట్లు పెట్టాలని కాదు, కథలో ఉంటూ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో దాని గురించి నిన్న సెన్సార్ వాళ్ళు అది కొంచెం తగ్గించండి, యూఏ ఇస్తాము అన్నారు. ఇవి తగ్గిస్తే అక్కర్లేదండి, ఎందుకంటే మేము సినిమా తీసిందే ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీసాం, థియేటర్లో ఒక వావ్ ఫ్యాక్టర్ రావాలి అని. సో ఈరోజు ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇంతకుముందుకి ఇప్పటికి ఏంటంటే మనం ఆడుతున్న సినిమాల్ని చూస్తే మేము ముందు నుంచి అనుకుంటుంది అదే, అయితే ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయాలి లేదా అవుట్ అండ్ అవుట్ ఒక ఎక్స్పీరియన్స్ సినిమాలు తీయాలి. సో తమ్ముడు ఎక్స్పీరియన్స్ ఫిలిం అన్నట్టు, అందుకే ఏది పర్వాలేదు ఏ ఇచ్చేయండి ఏది ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఓకే. ఏంటి సార్ సబ్జెక్టు? ఒక తమ్ముడు టైటిల్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ ఇది. జస్టిఫికేషన్ చూస్తేనేమో లైగర్ని పెట్టారు, నితిన్ గారు అక్క తమ్ముడు బాండింగ్ ఉంది. ఈ టెంపోలో వెళ్తున్న దాంట్లో సబ్జెక్ట్లో ఏం డిస్కస్ చేయబోతున్నారు అసలు? అదే సర్ప్రైజ్. అక్క తమ్ముడు అనగానే సాధారణంగా తమ్ముడు టైటిల్ పెట్టగానే అక్క తమ్ముడు మళ్ళీ ఎస్వీసీ నుంచి ఏదో ఫ్యామిలీ డ్రామా వస్తుంది అనుకుంటారు. ఇక్కడ అక్క తమ్ముడు ఎమోషన్ ఉంటుంది. ఓకే. సో బట్ చాలా కొత్తగా ట్రీట్ చేశాడు డైరెక్టర్, అంటే రెగ్యులర్గా లేకుండా. సో ఒక కొత్త అప్రోచ్గా ఉంటుంది సినిమా. అలాగే ఒక 80% ఫిలిం ఫారెస్ట్లో ఉంటుంది. ఓకే. సో ఆ ఫారెస్ట్లో జరిగే అడ్వెంచర్సే సినిమాకు ఒక కొత్తగా తీసుకొచ్చాయి. అవే రేపు థియేటర్లో, అంటే నేను మిక్సింగ్ అప్పుడు చూసాను, ఆ సౌండ్స్ కానీ అవి కానీ, అంటే ఒక కొత్త అనుభూతి కనిపిస్తుంది. సో రేపు థియేటర్లో కూడా అదే ఫీల్ ఆడియన్స్ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే. అన్నీ మీరు మానిటరింగ్ ప్రతిదీ ఉంటుంది. ఇక రన్ టైం దగ్గర నుంచి, రన్ టైం అంటే గుర్తొచ్చింది, ఎంత ఉంది సార్ ఇది? 234 క్రిస్పీగా బాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఓపెన్గా మాట్లాడుతున్నారు ప్రతిదీ. నితిన్ గారు మార్కెట్ దగ్గర నుంచి అన్నీ మాట్లాడుతున్నారు, బట్ చూస్తేనేమో 75 crores పెట్టానంటున్నారు. ఏంటి లెక్కలు, ఏంటి పరిస్థితులు? లెక్కలు అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఉంటారు కదా. అంటే ఈ సినిమా ముందు నుంచి అనుకుందే ఇది థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి, కొంచెం అడ్వెంచర్స్గా ఉండే స్టోరీ కాబట్టి మేము అప్పుడు వేసుకుంది ఆల్మోస్ట్ 67 crores వేసుకున్నాం బడ్జెట్. ఓకే. తర్వాత మాకు ఇప్పుడు 70+ ఏదో ఉన్నట్టుంది, పబ్లిసిటీ అవన్నీ కలిపితే నియర్లీ 75 అని అన్నారు. దాంట్లో హీరో అండ్ డైరెక్టర్ తగ్గించుకున్నారు. సో అంటే వాళ్ళు డైరెక్టర్ ఏమో డ్రానే చేయలేదు, అలాగే హీరో కూడా తగ్గించుకొని చూస్తే ఇప్పుడు ఏదో 67 కనిపిస్తుంది. సో ఆ హీరో డైరెక్టర్ది కాకుండా నెట్గా 67 కోట్లు ఈరోజు ఫైనల్గా నాకు ఫైనల్ స్టేట్మెంట్ తీసుకొచ్చి చూపించి 67లో వి గాట్ ఆల్రెడీ 35 crores ఇస్ అ నాన్ థియేట్రికల్.
వెరీ గుడ్. మాకు ఇంకా టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిక్వైర్డ్ ఈజ్ 32 crores. ఓకే. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా బాగున్నప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తాయి. సో ఇలా సినిమా తీసినప్పుడు అంటే ఒక డిఫరెంట్, మా బ్యానర్లో ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి, యూత్ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్ దాని మీద ఒక అడ్వెంచర్గా తీసిన సినిమా ఇదే. అండ్ ఇప్పటివరకు కూడా మన బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ సినిమా రాలేదు, ఇది కొత్తది మా బ్యానర్ కూడా. ఓకే. అలాగే ఎంసీఐ అండ్ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ ఆయన కెరియర్ గురించి కూడా అన్నీ ఆలోచిస్తాడు. సో ఆలోచించినప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక సినిమా తీయాలని ఉంటుంది. సో వేణుకి మేము అదే ఫ్రీడమ్ ఇచ్చాం. సో ఈస్ డన్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్. ఓకే, సూపర్ సార్. లెక్కలతో సహా అన్నీ చెప్పారు, ఆడియన్స్కి ఏం దాచుకోవట్లేదు. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు థియేటర్కి రావట్లేదు జనాలు, ఆడియన్స్ రావట్లేదు అనే టాక్ మీకు కొత్త కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అదే నడుస్తూ ఉంది. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలను బట్టి మీకు ఏం అంచనా ఉంది? కుబేరా కానీ లేకపోతే కన్నప్ప కానీ ఈ గుడ్, వెరీ పాజిటివ్ సైన్. కుబేరకు డెఫినెట్గా ఫ్రైడే స్లోగా ఓపెనింగ్ తీసుకొని ఫ్రైడే రోజు ఫస్ట్ షో నుంచి పికప్ అయ్యి సెకండ్ షోస్ ఫుల్ సైజ్, సాటర్డే సండే ఇస్ టేకెన్ వెరీ గుడ్ రెవెన్యూ. ఓకే. అలాగే కన్నప్ప నిన్న ఫ్రైడే ఓపెనింగ్ ఈజ్ వెరీ గుడ్. సో అంటే ఆడియన్స్ని మనం ఏదో ఎగ్జైట్ చేస్తే వస్తున్నారు, కానీ ఇంతకుముందు వచ్చినట్టుగా ఫుట్ఫాల్ లేదు. ఓకే. ఇంతకుముందు ఏదైతే బిఫోర్ కోవిడ్ ఉన్న ఫుట్ఫాల్ ఉందో అది కనిపించట్లేదు. సో ఫ్యూచర్లో దానికి రీచ్ అవ్వడానికి కొంచెం హోంవర్క్ చేయాలి. ఓకే. ఇండస్ట్రీ తరపున అందరం కూర్చొని అది హోంవర్క్ చేస్తే మళ్ళీ డెఫినెట్గా మన ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మేము అదే తమ్ముడు సినిమాని ఎక్స్పీరియన్స్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఒక సెల్ ఫోన్ వదిలేయాలి, టీవీలో వదిలేయాలి, హోమ్ థియేటర్లో వదిలేయాలి. వాళ్ళు వదిలేసి థియేటర్కి వచ్చి థియేటర్లో అది ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. అప్పుడు డెఫినెట్గా ఆడియన్ అరే థియేటర్లో ఈ సినిమా భలే ఉంది అనే ఫీలింగ్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు బిఫోర్ కోవిడ్కి ముందు ఇప్పుడు తర్వాత మారిన పరిణామాలు కారణం ఏంటి? రూట్ కాజ్ అనేది మీకు ఐడెంటిఫై అయిందా, రెక్టిఫై చేసుకోవడానికి? డెఫినెట్గా అంటే ఇప్పుడు 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన అలా వైకుంఠపురంలో కానీ, సర్లేదు నీకెవరు కానీ ఇండస్ట్రీ ఇట్స్ రెవెన్యూ క్రియేట్ చేశాయి అప్పుడు. అవును. ఓకే. దాని తర్వాత కోవిడ్ రావడము, కోవిడ్ తర్వాత ఓటీటీకి అలవాటు పడడము, థియేటర్లు క్లోజ్ అవ్వడము, ఇవన్నీ ఒక రీజన్. కానీ ఓటీటీయే బిగ్ రిలీఫ్ అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. రిలీఫ్ కాదు, అది టెంపరీ రిలీఫ్, ఓకే, నాట్ పర్మనెంట్. అప్పుడు మా అందరికీ ఓటీటీ అనేది టెంపరీగా బడ్జెట్లో ఎంతో కొంత. కోవిడ్లో ఉన్నామా సరే అమ్మ ఎంతో కొంత ఇక్కడ నుంచి వస్తుంది, థియేటర్లు ఆఫ్ కెపాసిటీలో ఓపెన్ చేసాం, 50% ఆక్యుపెన్సీ అని. సో ఇవన్నిటితో దాటేస్తున్నాం అని అనుకున్నాం, కానీ మెల్లిగా మెల్లిగా ఆడియన్స్ని దూరం చేస్తూ వచ్చాం. సో ఆడియన్స్ అక్కడ కోవిడ్ కంటే ముందుకు ఇప్పటికీ 50% మా లెక్కల ప్రకారం మాకు అర్థమవుతుంది ఫుట్ఫాల్ అంత తగ్గింది. సో మళ్ళీ రావాలి అది. ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలకి సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చారు, పుష్పకు వచ్చారు ఆడియన్స్. సో చూజీ అవుతున్నారు, వాళ్ళని థియేటర్కి తీసుకురావాలంటే ఎవ్రీ వీక్ సినిమా రావాలి. ఎస్, ఇప్పుడు పాజిటివ్ కుబేరా ఓపెనింగ్ జనాల్ని థియేటర్ తీసుకొచ్చింది, కన్నప్ప వచ్చారు, ఇప్పుడు తమ్ముడికి కూడా వచ్చారు అనుకో, మళ్ళీ ఘాటి, ఇట్లా ఎవ్రీ వీక్ ఒక సినిమా వస్తూ ఉంటే ప్రేక్షకులకు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే. ఇంకొకటి కొంతమంది ప్రొడ్యూసర్లు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు మీరు సినిమాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు బ్లాక్ అయిపోతున్నారు, థియేటర్స్కి ప్రేక్షకుడు రాకుండా చేస్తుంది మీరే అన్నట్టుగా కార్నర్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, ఎవ్రీ వీక్ సినిమా మనం థియేటర్కి ఇవ్వగలిగితే, ఒకప్పుడు ఎవ్రీ వీక్ 2-3 ఫిలిమ్స్, అప్పుడు థియేటర్లు దొరకట్లేదని దొరకట్లేదు, నలుగురు తినేస్తున్నారు మా సినిమా అనేది అప్పుడు. ఇప్పుడు ఇంకా అదే మొన్న టాపిక్లో నేను అదే చెప్పి, ఇంకెక్కడ ఆ నలుగురు అయ్యా థియేటర్లలో సినిమాలే లేవు. అది కాదు, ఇప్పుడు థియేటర్లని ఇప్పుడు కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. సో థియేటర్ని కాపాడుకుంటూ సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటూ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ ఎవ్రీ వీక్ ఇవ్వగలగాలి. ఇవన్నీ హోంవర్క్ చేయాలి. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అర్జెంటుగా అది హోంవర్క్ చేయాల్సిన టైం వచ్చింది. ఆ సైడ్కు డిస్కషన్స్ మొదలు పెడతాం. సూపర్ సార్. అంటే ఆ రకంగా హోంవర్క్ చేయాలన్నారు. మొన్న కమిటీ ఏదో వేసినట్టున్నారు కదా, మొన్న థియేటర్ల బంద్ పర్సంటేజ్ దాని గురించి వచ్చిన ఇష్యూ గురించి ఇప్పుడు రేపు కమిటీ మీటింగ్ ఉంది. కమిటీ మీటింగ్ యాక్టివ్గా ఉంది. కమిటీ ఇప్పుడే కదా ఫామ్ అయింది, రేపు మీటింగ్ ఉంది. అది ఓకే ఓకే, రేపు మీటింగు, తర్వాత ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది ఈ 2 డేస్లో. దాని ద్వారా ఏదో వర్కౌట్ చేయాలి. ఓకే. అందరికీ ఒక బిగ్ డౌట్ అండి, మొన్న చంద్రబాబు గారిని ఏపీ గవర్నమెంట్ని కలవడానికి చాలామంది వెళ్తున్నారని ఒక డేట్ వచ్చింది.
బట్ వెళ్ళట్లేదు, అందుబాటులో ఎవరూ లేరు అని చెప్పేసి మళ్ళీ ఒకటి వచ్చింది బయటికి. ఎవరు లేరని కాదు, అంటే మెయిన్ వాళ్ళందరూ షూటింగ్లో ఉన్నారు కాబట్టి అందరూ వస్తే బాగుంటుంది. సో అప్పుడు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు. అందరూ ఉన్నప్పుడే అపాయింట్మెంట్ మళ్ళీ ఇద్దామని అన్నారు. ఓకే, దాని మీద ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, గవర్నమెంట్లు పిలిచినప్పుడు మనకు షూటింగ్లోనే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాలి. గవర్నమెంట్స్తో మనకు వెరీ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. సో అది ఇంపార్టెంట్. ఓకే, మొన్న మీరు గద్దర్ అవార్డ్స్ అయిన తెల్లారి పెట్టిన మీటింగ్లో కూడా అదే అందుకే నేను చెప్పింది, అంటే ప్రభుత్వాలతో మనము ఇండస్ట్రీ అనేది హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాల్సిందే. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇండస్ట్రీ అనేది క్లోజ్గా మూవ్ అవుతూ సో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎస్, అంటే ఆ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి స్టార్ హీరోలు అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి, మిగతా హీరోలు అంతా అటెండ్ అవ్వలేదు, అవార్డ్స్ వచ్చిన వాళ్ళ వరకు వచ్చారని చెప్పేసి ఒకటి నడిచింది. దాని పట్ల ఏమైనా గవర్నమెంట్ ఏమన్నా? లేదు, గవర్నమెంట్ ఇస్ జీరో స్టేట్మెంట్, దాని గురించి అసలు ఆలోచన లేదు. పోతే 2024కు వచ్చిన అవార్డ్స్ అందరూ అటెండ్ అయ్యారు ఎక్సెప్ట్ దుల్కర్ గారు. దుల్కర్ సల్మాన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పైర్ అయ్యారని ఆయన ఒక్కటి రాలేదు. బట్ 2024లో వచ్చిన అందరూ వచ్చారు. సో 2014 నుంచి 23 వరకు వచ్చిన అవార్డ్స్ ఏవైతున్నాయో దాంట్లో రాలేదు. అది సెకండ్ ప్రయారిటీ. 2024 ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ అవార్డ్స్. కాబట్టి న్యాచురల్గా 10 సంవత్సరాలు తీసుకోవడానికి అందరు అందుబాటులో ఉండొచ్చు. సరే పర్వాలేదులే, మనం వెళ్ళినా ఇవి ఎలాగో పాత అవార్డ్స్ ఇస్తున్నారనే ఉద్దేశం అయి ఉండొచ్చు. దాని గురించి పెద్ద నో కాంట్రవర్సీ. ఓకే, ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్కి వారధిగా ఎఫ్టీసీ చైర్మన్గా మీరు ఉన్నారు. ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్న కీలక బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఇటు ఇండస్ట్రీ నుంచి ఏదొచ్చినా మధ్యలో మీరే పడాలి, గవర్నమెంట్ నుంచి ఏదొచ్చినా మీరే పడాలి. ఉన్న హెక్టిక్ వర్క్లో ఈ పదవిని మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే సీఎం గారు నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. ఓకే, సో అంటే ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్ మధ్యలో హెల్దీగా ఉండాలి అంటే నేనుంటే బాగుంటుందని వారు నాకు చెప్పడం జరిగింది. సో దానికే సరే ఎస్ అని చెప్పి నేను ఎఫ్డీసీ చైర్మన్గా తీసుకోవడం జరిగింది. మీరు హ్యాపీనా అంటున్నాను? ఐఎమ్ హ్యాపీ. ఎలక్షన్కి ముందు దిల్ రాజు గారు ఎమ్మెల్యేనో ఎంపీనో అని కామెంట్లు వచ్చినాయి, కట్ చేస్తే ఎఫ్డీసీ చైర్మన్ తీసుకున్నారు. పొలిటికల్గా నాకు అప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా వెళ్ళడం నాకు పర్సనల్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. మీకు ఇంట్రెస్ట్ లేదు? నాకు అది ఎగ్జైట్మెంట్ లేదు. ఓకే ఓకే. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ హియర్. సో ఇంకా అప్పుడు అన్నప్పుడు సరే ఇప్పుడు ఇండస్ట్రీకి అండ్ గవర్నమెంట్కు మధ్యలో హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ ఉండాలి, హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా చెయ్యాలనేది సీఎం గారి వ్యూ అది. సో ఇటు ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో ఉంటూ హెల్దీ రిలేషన్ చేసుకుంటూ సో అలాగే ఇప్పుడు హైదరాబాద్ని ఒక ఫిలిం హబ్ లాగా చేయడానికి నేను ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పెట్టారు. ఐఎమ్ వర్కింగ్ దట్ సైడ్. ఓకే, ఇంకొకటి గవర్నమెంట్ తరపు నుంచి ఇండస్ట్రీ సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఎవరో ఒకళ్ళ ప్రజెన్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సెలబ్రిటీ ప్రజెన్స్ ఉండాలి, దిల్ రాజు గారు వాళ్ళని తీసుకెళ్తున్నారు అనేది వినపడుతుంది. అది మీకు ఏమైనా హెట్టిక్ అనిపిట్లా, భారం అనిపిట్లా? భారం ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ చేసే పనులు దేనికోసం చేస్తుంది? సొసైటీ కోసం. ఓకే, సొసైటీకి ఉపయోగపడే. ఇప్పుడు నా డ్రగ్స్ ఈవెంట్ ఉంది, దేనికోసం? అది సొసైటీకి మెసేజ్ వెళ్ళాలి. డెఫినెట్గా అది గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తాయి. సో సొసైటీకి మన హీరోలు వెళ్ళి మాట్లాడితే సొసైటీకి రీచ్ అవుతుంది, అది హెల్దీ కదా. సో అవిటి కోసం తప్పే లేదు. మామూలుగా ఉన్నప్పుడు కూడా మేము వెళ్తాము, కలుస్తాము, తీసుకెళ్తాము, జరుగుద్ది. ఇప్పుడు నేనేంటంటే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఎఫ్డీసీ రాజు గారు ఉన్నారు కాబట్టి తీసుకెళ్లారు, అది తప్పదు, అది కంపల్సరీ చేయాల్సి ప్రోటోకాల్. ఇంకొకటి, ఇందాక అనిల్ గారు ఏదో వీడియో బయటకు వదిలారు, మీ పేరు మార్చేశారు, దిల్ రాజు గారు కాస్త రన్నింగ్ రాజు గారంట. వెబ్సైట్ లాంచ్ చేస్తున్నారు దిల్ రాజు డ్రీమ్స్ అని చెప్పేసి. ఏంటి ఆ దిల్ రాజు డ్రీమ్స్కి వెనక మోటివ్ ఏంటి, మెయిన్ మోటివ్ ఏంటి? సో బేసిక్ ఏంటంటే న్యూ టాలెంట్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఎలా ఎంట్రీ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకు గైడెన్స్ లేదు. ఓకే. సో ఎవరెవరో ఫోటోలు పట్టుకొని తిరుగుతారు, లేకుంటే కథలు పట్టుకొని తిరుగుతారు, లేకుంటే ప్రొడ్యూస్ కావాలనుకుంటే డబ్బులు పట్టుకొని ఎవడో ఏదో చెప్పగానే సినిమా మొదలు పెట్టేస్తారు, అన్ని ఫాల్స్లోకి వెళ్తూ ఉంటారు అవి. సో దాన్నంతా ఒక స్ట్రీమ్ లైన్గా చేయాలి. ఒక న్యూ టాలెంట్ అండ్ న్యూ కమ్మర్స్ ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి సో మా ఎక్స్పీరియన్స్తో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని అది దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్ఫామ్. ఓకే. ఎనీవన్ ఇస్ అ ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలనుకో, రైటర్, డైరెక్టర్, టెక్నీషియన్స్, అది మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డిఓపి కావచ్చు, ఎడిటర్ కావచ్చు, అలాగే ఫొటోస్ డిజైన్ చేసే
డిజైనర్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, చాలామందికి ఉంటాయి. యాక్టర్స్, హీరోలు, హీరోయిన్లు, ఇట్లా ఎవరైనా అందరికీ కోరిక ఉంటుంది సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి. కానీ వాళ్ళకి రైట్ రూటింగ్ ఉండదు. అంటే అది పర్సన్ టు పర్సన్ అది రైటా రాంగా కూడా తెలియదు. అందరు కోరికతో వచ్చేస్తారు. వచ్చి కొంతమంది జీవితాలు కూడా పాడు చేసుకుంటారు. చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమా తీసేసి మధ్యలో ఆపేస్తారు. లేకుంటే సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత అది జనాల దగ్గరికి వెళ్తుందా లేదో కూడా వాళ్ళకి తెలియదు. సినిమా తీసేస్తారు. సార్ సినిమా తీసేసామని ఫోటోలు పట్టుకొని తిరుగుతుంటారు. మినిస్టర్లతో ఫోన్లు చేపిస్తారు. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి కలుస్తారు. అవి చూస్తుంటే బాధేస్తుంది. ఎందుకో నాకు ఆ థాట్ వచ్చింది, లేదు ఏదో ఒక స్టీమ్ లైన్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ ఈజ్ ఎ డ్యామేజ్ కంట్రోల్. కొందరికి అడ్వాంటేజ్ అవుతుంది దీనివల్ల, కొందరికి డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఓహో మా టీం ఇచ్చే అడ్వైజ్ దానివల్ల వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు. లేదు కరెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, టాలెంట్ ఉన్న వాళ్ళకు రైట్ ప్లాట్ఫామ్ అవుతుంది. అదే దిల్ రాజు డ్రీమ్స్. దిల్ రాజు ద్వారా వాళ్ళ డ్రీమ్స్. దిల్ రాజు డ్రీమ్ టైటిల్ ఏంటంటే నా డ్రీమ్స్ కావు, దిల్ రాజు ద్వారా ఇండస్ట్రీలోకి, సినిమా ఇండస్ట్రీలో రావాలనుకున్న వాళ్ళ డ్రీమ్స్నే దిల్ రాజు డ్రీమ్స్. ఇంకొకటి సార్, మీ కెరీర్ సుదీర్ఘమైన కెరియర్, మీ కెరియర్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కెరియర్లో సంక్రాంతికి వస్తున్న సినిమాని డిఫైన్ చేయమంటే మీరు ఏం చేస్తారు సార్? మీకు సంక్రాంతికి వస్తున్న సినిమా మీ జీవితంలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది? నో డౌట్ ఇట్స్ ఎ మిరాకిల్ ఫిలిం. అంటే సక్సెస్లు ఎన్నో చూసాము. 2017లో ఎవరు క్రియేట్ చేయండి 6 సినిమాలు రిలీజ్ చేస్తే 6 సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. సో ఇట్స్ ఎ మెమరబుల్ ఇయర్. అలా ఎన్నో బ్లాక్ బాస్టర్స్ కొత్తగా వాళ్ళతో. సో సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఒక సినిమా సరిగ్గా ఆడలేదు, ఫైనాన్షియల్గా డ్యామేజ్ జరుగుతుంది నాకు, నా డిస్ట్రిబ్యూటర్లందరికీ. అలాంటి టైంలో సంక్రాంతికి వస్తున్నాం వచ్చి నన్ను, నా డిస్ట్రిబ్యూటర్లందరినీ ప్రాఫిట్లలోకి తీసుకెళ్ళింది. నన్ను తప్పితే డిస్ట్రిబ్యూటర్లందరూ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఫేస్లో స్మైల్ వచ్చింది. అంతకంటే ఒక మ్యాజిక్, ఒక మిరాకిల్ జరగదు. అదే సంక్రాంతికి వస్తున్నాం. మన బ్యానర్లో ఇప్పుడు ఉన్న సోకల్ పాన్ ఇండియా హీరోస్ మొత్తం ఇప్పుడు చేసిన వాళ్ళే ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్ అయ్యారు. వాళ్ళకి బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మరొకసారి రిపీట్ అయ్యే సందర్భం ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఎందుకంటే ప్రభాస్ గారితో రావణన్ సినిమా, ప్రశాంత్ నీల్తో ప్లాన్ చేశారు. బ్యానర్లో నెక్స్ట్ మళ్ళీ అందరి హీరోలతో జరుగుతాయి. అల్లు అర్జున్తో, ప్రభాస్తో. అవును, ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో రావణన్ అవన్నీ ఇంకా ఏం ఫైనల్ కాలే. అన్నీ నేను 2026లోనే చెప్తాను. ఇప్పుడు నేను 2025లో మొదలుపెట్టి 2026లో రిలీజ్ అయ్యే సినిమాల మీదనే ఫోకస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో సూపర్ హిట్లు కొట్టడం ఎలా. సో మళ్ళీ బిగినింగ్లో మేము సినిమాలు ఎలా తీసాము, 2017లో 6 హిట్లు కొట్టడానికి మేము ఏమేం చేసాము. సో ఐ స్టార్టెడ్ వర్క్ అది. సో 2026లో స్టార్ట్ అయ్యే కథలు రెడీ అయ్యాయి. దాంట్లో స్టార్ హీరో ఉన్నాడు. సో ఎవరు ఉంటారు, ఎలా ఉంటారనే తొందరలో ప్రకటిస్తాం. పోతే అల్లు అర్జున్తో కానీ, ప్రభాస్తో కానీ, ఎన్టీఆర్తో కానీ, మళ్ళీ మహేష్ బాబుతో కానీ, ఈవెన్ చరణ్తో కానీ, మళ్ళీ ఒక సైకిల్లో అందరితో సినిమాలు వస్తాయి. 2026 నుంచి మొదలుపెట్టి 2030 కల్లా ఇది మొత్తం ఒక స్టూడియో రౌండప్లో అందరితో సినిమాలు చేస్తాం. ఓకే. అయితే ఒక నానుడు ఉంది సార్, చాలామంది చెప్తున్నారు, అది రాజమౌళి గారు మార్కెట్ ఓపెన్ చేసి సినిమా ఇండస్ట్రీకి హామ్ చేశారా అనే టాపిక్లో ఒక నడుస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోలను చూసి మిగతా హీరోలు కూడా పాన్ ఇండియా వైపు పరిగెడుతున్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడు అన్నిటికీ ఒక్కటి ఉంటుందండి. సినిమా ఇండస్ట్రీని రాజమౌళి గారు ఎక్కడికో తీసుకెళ్లారని అందరం పొగిడాము. ఈరోజు సినిమా, తెలుగు సినిమా ప్రపంచంలో, ఇవాళ ఇండియాలో నంబర్ 1. ప్రపంచంలో మన సినిమాకు గుర్తింపు వచ్చింది రాజమౌళి గారి వల్ల, ఒక బాహుబలి వల్ల, ఒక RRR వల్ల. సో రాజమౌళి గారి స్టైల్లో ఆయన సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఆయన ఇంతింతై వటుటింతై లాగా ఎక్కడో స్టూడెంట్ నంబర్ 1 మొదలుపెట్టి ఇప్పుడు ఈరోజు మహేష్ బాబు గారితో వరల్డ్ ప్లాట్ఫామ్లో సినిమాని ఎలా రిలీజ్ చేయాలని ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయన స్కూల్ అది. ఆయన ఇంతింతై వడ్డీ ఆయన చూసి మిగతా వాళ్ళు వాత పెట్టుకుంటున్నారని అది కాదు. అంటే ఇప్పుడు అది ఎవరిది వాళ్ళకే. ఇప్పుడు హీరోలు ఎదుగుతున్న కొద్దీ, మార్కెట్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు చేస్తున్నారు. పోతే ఇక్కడ ఒకే ఒక తప్పేందంటే హీరోలు వచ్చి నంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి. సో ఇయర్లీ ఒక ఫిలిం, ఒకవేళ మీరు పాన్ ఇండియా చేయండి తప్పలేదు, ఇయర్లీ ఒక సినిమా రిలీజ్ అయ్యేలాగా ప్రణాళిక చేసుకోవాలి. దానికి దర్శకులతో కూర్చొని, ప్రొడ్యూసర్తో కూర్చొని, మీకు ఈ సంవత్సరం నా సినిమా ఇక 150 రోజులు కావాలా తీసుకోండి,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీ 150 రోజులు మీరు చేసేసుకోండి అని ఒక డెడ్ లైన్ పెడితే సిస్టమ్ మారుద్ది. పెద్ద కష్టమైంది ఏం కాదు. ఓకే, ఐఎమ్ వర్కింగ్ దట్ సైడ్. ఒక హీరో, ఒక స్టార్ హీరోతో ఒక పాన్ ఇండియా సినిమా తీసేటప్పుడు నేను 1 year లోపల సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని నేను హోంవర్క్ చేస్తున్నాను. చెయ్యలేని పెద్ద కష్టమైంది ఏం కాదు. ఓకే, రాజు గారు ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండే రాజు గారు పాన్ ఇండియా ప్రొడక్ట్ కోసం టైం వేస్ట్ చేసుకున్నారు జీవితంలో ఒక 3-4 సంవత్సరాలు. అంటే అది మనము అనుకోని క్రియేట్ చేసుకుంది కాదు. కొన్ని సినిమా ఫీల్డ్లో ఎలా జరుగుతాయంటే అది మన చేతిలో ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయినప్పుడు ఒక్కసారి అలాంటి జంక్షన్స్ వస్తాయి. ఆ జంక్షన్స్ దాటేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఆ జంక్షన్ దాటేసాను నేను, దాటేసి సంక్రాంతికి వస్తున్నాంతో మళ్ళీ టేక్ ఆఫ్ చేసి ఇప్పుడు తమ్ముడితో కంటిన్యూ చేస్తాం. సో 2026లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రణాళికతో పనిచేస్తున్నాం. థియేటర్కి ఆడియన్స్ ఎలా తీసుకురావాలి, ఏ సినిమాలు ఉంటే ఆడియన్స్ వస్తారు. సో 26కి చాలా ఫామ్. ఇప్పుడు 25లో సంక్రాంతికి వస్తున్నాం తమ్ముడు, ఇంకో చిన్న సినిమా, ఓన్లీ 3 ఫిలిమ్సే. అవును. సో ఇయర్ అంటే గేమ్ చేంజర్తో కలుపుకుంటే 4 ఫిలిమ్సే అవి రిలీజ్ అవుతాయి. బట్ నెక్స్ట్ ఇయర్ 4 to 5 ఫిలిమ్స్ రిలీజ్ అవుతాయి. దానికోసం వర్క్ చేస్తాం. అయితే ఇంకొకటిసారి మనకి గతంలో ప్రొడ్యూసర్లు అంతా కలిసి ఒక 3 months ఇండస్ట్రీకి స్ట్రైక్ ఇచ్చుకొని 56 days, 3 months కాదు, 56 days. ఓకే, బ్రేక్ ఇచ్చేసి కొన్ని కాస్ట్ కటింగ్ కోసం అని హోంవర్క్ చేశారు. అది వృధాగా పోయిందా, దానివల్ల ఫుడ్స్ వచ్చాయా? వృధా అయింది. మొత్తం వృధా అయిపోయిందా? 56 రోజులు వృధా అవ్వడం కాదు, అంతకుముందు కాస్ట్లు వేరు, అది అయిన తర్వాత కాస్ట్లు పెరిగాయి. కంట్రోల్ చేయడం కాదు, కాస్ట్లు పెరిగాయి. ఎక్కడ జరిగింది సార్ ఈ ఫెయిల్యూర్? ఏంటి అంటే ఎప్పుడు నిర్మాతలలో ప్రొడ్యూసర్స్లో ఒక యూనిటీ ఉండదు. యూనిటీ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. డబ్బు ఇచ్చే వాళ్ళే నిర్మాతలు. నిర్మాతలను యూనిటీ లేనప్పుడు నేను 10 రూపాయలు ఇస్తే పక్కకి వెళ్ళిపోయి 15 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు తీసుకునే వాళ్ళు ఎందుకు ఆగుతారు? అవును, ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకునేవాడు గురించి ప్రాబ్లం లేదు కదా. మాకు పర్వాలేదు, ఈ సినిమా ఎక్కితే చాలు అనుకునే నిర్మాతలు ఎక్కువమంది ఉన్నారు. ఈ సినిమా చేయడం వల్ల మాకేంటి? ప్రోడక్ట్ మొదలయ్యేటప్పుడు పేపర్ మీద వేసుకునేది ఒక బడ్జెట్ ఉంటుంది, రిలీజ్ రోజు ఒక బడ్జెట్ ఉంటుంది. సో కంట్రోల్ లేదు. అది ప్రాబ్లం ఓన్లీ ప్రొడ్యూసర్స్. ఓకే, దానివల్ల ఫెయిల్ అయ్యాం. చాలామంది హీరోలకి రెమ్యునరేషన్లు 100 కోట్లు అయిపోయినాయి. హీరోలు రెమ్యునరేషన్లు పక్కటే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ఏమన్నా అటు నుంచి కంట్రోల్ ఏమన్నా దొరుకుతుందా అని చెప్పేసి రెమ్యునరేషన్లు పెరగడము హీరోలది ఇది ఇప్పటిది కాదు. 70 ఏళ్ళ నుంచి తెలుగు సినిమా చరిత్రలో అది ఎప్పుడూ ఉండేదే. దాన్ని మనం స్టేట్మెంట్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. హీరో డిమాండ్ అండ్ సప్లై. హీరోకి వాళ్ళు ఇస్తున్నామంటే హీరో మీద రేపు టికెట్ తెగుతుందనే ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా తమ్ముడే ఉంది, నేను నితిన్కి ఒక రెమ్యునరేషన్ మాట్లాడాను. ఇవాళ మార్కెట్ సిచ్యువేషన్ ఇవన్నీ చూసేసి నితినే ఓపెన్గా ఎంత పంపుతారో మీరు చూసుకొని పంపించండి అని నాకు ఎందుకు ఆఫర్ ఇచ్చాడు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విన్ విన్ మన దగ్గర. విన్ విన్. ఇదేంటి, హీరోకి ప్రొడ్యూసర్కి ఉండాల్సిన రిలేషను, వాట్ ఈజ్ యాక్ట్ అనేది రియాలిటీగా చెప్పాల్సిన అవసరం ప్రొడ్యూసర్కి ఉంది. సో చాలామంది ఇది ఓపెన్ కారు. ఎందుకు చెప్పితే హీరోలు మళ్ళీ మాకు నెక్స్ట్ డేట్లు ఇవ్వరు, అమ్మో ఈ ప్రొడ్యూసర్ని ఎలా చూస్తారు అని ఈ ఫ్యూచర్ గురించి ఇక్కడ తప్పు చేస్తారు. ఈ సినిమాకి ఇది జరిగింది, ఇగో ఇది ఇంత కాస్ట్ అనుకున్నాం, ఇంత అయింది, ఇంత రికవరీ ఉంది, సో రికవరీ రాకుంటే మా పరిస్థితి ఏంటి అని ఏ ప్రొడ్యూసర్ వెళ్ళి అడుగుతాడు? ఓకే, ఇది మెయిన్ ప్రాబ్లం. రెమ్యునరేషన్లో పెరగడం అనేది తప్పెప్పుడు కాదు, అది ఎప్పుడు ఉండేది, డిమాండ్ అండ్ సప్లై. సో నాన్ థియేట్రికల్ బాగున్నప్పుడు అన్ని రెమ్యునరేషన్ పెరుగుతున్నాయి. ఇప్పుడు నాన్ థియేట్రికల్ తగ్గినప్పుడు డెఫినెట్గా హీరోలు కూడా ఎంత ఉంది ఏంటి అనేది, ఇప్పుడు చాలామంది హీరోలు పార్ట్నర్షిప్లో కూడా వస్తున్నారు. సో మారుతున్న దానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. మార్పు అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, పార్ట్నర్షిప్ రెడీ అయిపోయింది సార్? జరుగుతున్నాయి చాలా ప్రాజెక్ట్, 3-4 ప్రాజెక్ట్స్ ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు, చాలా సినిమాలు హీరోలు పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ఓకే, అప్పుడు బాధ్యత ఇంకా ఎక్కువ పెరుగుతున్నారు. డెఫినెట్. ఓకే, అయితే ఇక్కడ మార్కెట్ అనాలిసిస్ అనేది ఒకప్పుడు సినిమాని ఇన్ని రోజులు ఈ థియేటర్లో ఆడింది, ఎంత కొలమానం ఉందని కొలిచేవాళ్ళు కదా. ఇప్పుడు ఓన్లీ కలెక్షన్స్ అయినా ఇంకేమన్నా ఉందా ఈ సినిమా హిట్ ప్రాజెక్ట్ అని చెప్పడానికి రీజన్స్? కలెక్షన్స్ ఇంకేముంది, ఇప్పుడు ఓన్లీ రెవెన్యూ కదా. నాన్ థియేటర్కల్ ఎంత వచ్చింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు చెప్పాను, నా తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి ల్యాండింగ్ నా 67 crores కనిపించింది. 35 crores నాన్ థియేటర్కల్ వచ్చింది. నాకు ఇంకా 32 crores వరల్డ్ వైడ్ థియేటర్కల్ రికవర్ కావాలి. రేపు ఇది 40 కోట్లు చేసింది అనుకో, ఇది బ్లాక్ బాస్టర్ సినిమా అని వస్తారు. అంతే కదా. 30 కోట్లు చేసినా దీని హిట్ సినిమా అంటారు. అంతే కదా. ఎందుకు? రికవరీ చేసింది.
అమ్మో ఇంత బడ్జెట్ పెట్టి తీసి హిట్ కొట్టారండి. రేపు ఇది 20 కోట్లు చేసింది అనుకో, సినిమా బాగుంది, అంత బాగుంది, కానీ ఎక్కడ ఫైనాన్షియల్గా వాళ్ళకి వర్కౌట్ కాలేదు. ఓకే, అయినా హీరోకి డైరెక్టర్కి హిట్ సినిమా అవుతుంది. అవును, ఈ సినిమా రేపు 20 కోట్లు కలెక్ట్ చేసినా ఎందుకు వాళ్ళ ఎఫర్ట్స్, దానివల్ల వాళ్ళకి హిట్ సినిమా. ప్రొడ్యూసర్ నాకు ఫైనాన్షియల్గా ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది. రాజుగారి అడ్వాన్స్లు చాలామంది స్టార్ హీరోల దగ్గర ఉన్నాయని విన్నాము. అసలు రాంగ్ అది చాలా రాంగ్. ఓకే, నేను నా 22 సంవత్సరాలలో నేను ఎప్పుడు అడ్వాన్స్లు ఇచ్చి సినిమాలు తీయలే. హిట్ కాగానే వెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు ఒక అడ్వాన్స్ ఇద్దాం దేనికైనా ఉంటుంది, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. నేను ఇవ్వను, నా స్కూలే వేరు. అఫ్ కోర్స్ మీ స్కూల్ అంటే మీరే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. స్కూలే వేరు, అదే అంటే ఆ స్కూల్లో వెళ్ళండి. నేను అడ్వాన్స్లు ఇచ్చేసి డేట్లు తీసుకొని నేను సినిమాలు తీయను. బలగం తర్వాత ఎల్లమ్మ లేట్ అవ్వడానికి కారణాలు అంటే ఏం చెప్తారు? ఓన్లీ కాంటెంట్ అంతే. బలగం తర్వాత ఇప్పుడు ఎల్లమ్మ ఇస్ వెరీ సోల్ఫుల్ కాంటెంట్. బలగం ఇప్పుడు బలగం అనేది వేణు ఎన్ని సంవత్సరాలు వెనకాల వర్క్ చేసుకున్నాడని మీకు ఎవరికి తెలియదు కదా. బలగం వచ్చేసింది అంతే. ఇప్పుడు బలగం ఉంది కాబట్టి వేణు ఏంటి ఇంకా ఎల్లమ్మ స్టార్ట్ అవ్వట్లేదు. కాంటెంట్ ఏంటంటే డీటెయిల్ వర్క్ కావాలి ఆ సినిమాకి. ఓకే, అండ్ ఈ రోజుల్లో బడ్జెట్లు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఆ సినిమాని మళ్ళీ తమ్ముడిలాగా బడ్జెట్లు పెట్టి తీసేయచ్చు, నో అని చెప్పాను నేను. ఎందుకు? వేణు ఈ సినిమాని ఇలాగే తీయాలి, సో ఈ బడ్జెట్లోనే జరగాలి, దానికి వర్క్ చేయండి. ఇప్పుడు ఏ అనేది స్టార్ట్ చేసాం, లార్విన్ ఏఐ, అది వాడుకోండి. ఏఐలో వాడుకుంటే మీరు కాస్ట్ మొత్తం కటప్ చేయొచ్చు, మీకు వేస్టేజ్ లేకుండా సినిమాకి ఏం కావాలో అదే తీయొచ్చు. రౌడీ జనార్దన కానీ ఎల్లమ్మ కానీ ఇవన్నీ ఏఐలో వర్క్ చేస్తున్నారు మా టీం. ఓకే, ఎలా బడ్జెట్ ఎంత కావాలి, సినిమా నీ సినిమా డ్యూరేషన్ ఎంత, ఇప్పుడున్న స్క్రిప్ట్ లెంత్ ఎంత, ఇంతెందుకు. ఓకే, ఆ సీన్ షార్ట్ డివిజన్ కూడా ఉంటుంది దాంట్లో మొత్తం. సో అది వర్క్ జరుగుతుంది. ముందు మేము ఇన్-హౌస్ వర్క్ చేస్తున్నాం. అక్టోబర్ లోపల మావి ఫినిష్ చేసినప్పుడు బయటికి కూడా స్టార్ట్ చేద్దాం. అక్టోబర్లో లాంచ్ అయిపోతాయి. ఓకే, అయితే ఇంకొకసారి మనకి ఈ సెకండ్ బ్యానర్ ఉంది కదా, ఇప్పుడు హర్షిత్ గారు పాప ఇద్దరు కలిసి చేస్తారు, దిల్ రాజు ప్రొడక్షన్స్. దాంట్లో ఏంటి సార్, ఎన్ని ప్రాజెక్టులు ఓకే అయినాయి, రాబోతున్నాయి? వాళ్ళు ఫట్ మనీ ప్రాజెక్ట్ మనం బ్యానర్ స్టార్ట్ చేసిన 4 కొత్త దర్శకులతో ప్లాన్ చేశారు. దాంట్లో బలగం వచ్చింది, జనకాయిత గనక. బలగం క్లాసిక్ అయింది, జనకాయిత గనక హిట్ అయింది. లవ్ మీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకొక సినిమా ఫినిష్ అయిపోయి ఉంది. సో ఇప్పుడే 3 days బ్యాకే ఎడిటింగ్లో లాక్ అయిపోయింది సినిమా. సో ఇప్పుడు అది పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేస్తారు. సో 4 కొత్త దర్శకులతో చేశారు వాళ్ళు. సో వాళ్ళకేంటి, ఇప్పుడు కొత్త దర్శకులే కాదు, ఇంకా దే వాంట్ షిఫ్ట్. సో షిఫ్ట్ అయ్యి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అయితే మాట్లాడుతున్నామో దే ఆర్ లుకింగ్ దట్ ఆ ఏరియాలో చేయాలని. దాంట్లోనే ఇప్పుడు మార్కో డైరెక్టర్ని ఒకటి సైన్ చేశారు, అది వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఓకే, హీరో ఎవరు సార్ దానికి? ఇంకా ఫైనల్ కాదు, జస్ట్ స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నారు. యాక్షన్ ఫిలిం, ఫుల్ యాక్షన్ ఫిలిం. ఓకే, యాక్షన్ ఫిల్మ్ అంటే ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో మీ క్యాలిక్యులేషన్ ఎవరున్నారు ఏంటి సెర్చింగ్. ఓకే, ఇంకొకటి సార్ మనకి ఇప్పుడున్న సినారియోలో థియేటర్కి జనాలు రావట్లేదు అన్నారు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. బట్ ఓటీటీలు కండిషన్స్లో పెట్టే స్టేజ్కి ఓటీటీలు వెళ్ళిపోయినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఇండస్ట్రీని కమాండ్ చేసే స్టేజ్లో సినిమా రిలీజ్ డేట్లు కూడా ఓటీటీ అంటే అట్లా కమెండింగ్ చేసే దాంట్లో కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక సినిమా స్ట్రీమింగ్ కావాలి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర 4 సినిమాలు కమిట్ అయినవి ఉన్నాయనుకో, కమిట్ అయినప్పుడు వాళ్ళు అది అడుగుతారు, మాకు ఇప్పుడు ఈ మంత్ ఈ సినిమా ఉంది, ఈ సినిమా ఈ మంత్ రిలీజ్ అయితే నెక్స్ట్ మంత్ మాకు స్ట్రీమింగ్కి వస్తుంది. సో ఇదే మంత్లో వాళ్ళు కొన్న 2 సినిమాలు వస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఓకే, రిలీజ్లు. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక ఫిలిం కావాలి. ఓకే, సో అలా సైన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు, ఇక మా సినిమాలు మేము ఇవి కమిట్ అయినాం, దీనికి 3 weeks అటు కానీ ఇటు కానీ పెట్టండి అని. అలా జరుగుతుంది. ఓకే, తమిళ్కి వెళ్ళారు, వారిస్ చేశారు. వారిస్ అనే ప్రాజెక్టు తమిళ్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్టు రిజల్ట్ అవన్నీ చెక్ చేసుకుంటే అది మీకు ఎలాంటి ప్రాజెక్ట్ సార్? సూపర్ హిట్ ఫిలిం, రెవెన్యూ పరంగా ప్రాఫిట్ వచ్చిన సినిమా. సో తమిళనాడుకి వెళ్ళి మళ్ళీ విజయ్ గారితో మేము సినిమా చేసి ఒక సూపర్ హిట్ కొట్టి ఈరోజు తమిళ ఇండస్ట్రీలో దిల్ రాజు అంటే కూడా ఈజ్ అ ఫేమస్. విత్ వంశీ పైడిపల్లి అంటే ఫేమస్ బికాజ్ ఆఫ్ వారిస్. సో దాంతో ఒక ఇమేజ్ వచ్చింది, ఒక మైలేజ్ ఉంది. సో సూపర్ హిట్ ఫిలిం చేసి వచ్చాం. ఓకే, డార్లింగ్ విషయానికి వస్తే, డార్లింగ్ని ఆ రోజు స్టేజ్ మీద తీసుకొచ్చి రావడానికి షై అవుతుంటే జనాల్లో తీసుకెళ్ళిన మొదటి వ్యక్తి మీరు. మిస్టర్ పర్ఫెక్ట్తో ఆయన జనాల్లోకి తీసుకెళ్లారు మీరు, టూర్ ఒకటి పెట్టి.
అప్పుడు డాలంకి ఇప్పుడు డాలంకి. అంటే అప్పుడు ప్రభాస్తో నాకు ఏం జరిగిందంటే మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ఇలాగే సినిమా రిలీజ్ అప్పుడు సినిమా హిట్ అయింది. సో ప్రభాస్ మనం ఒకటి ఇది జనాల్లోకి వెళ్ళి ఒక టూర్ చేయాలి అన్న. అబ్బాయి నేను చేయను అన్నాడు. సరేలే సీడెడ్ 4 కోట్లు చేస్తే నేను వస్తానులే అన్నాడు. అవునా? సో సీడెడ్ 4 crores కలెక్ట్ చేయగానే నేను చెప్పాను నాకు మాట ఇచ్చావు చలో వెళ్దామని అలా తీసుకొచ్చి. ఓకే. అప్పటి నుంచి ఇప్పటికి ప్రభాస్లో గమనించింది ఏంటి, ఎంత మార్పు వచ్చింది? ప్రభాస్ ఆల్వేస్ ఇస్ డార్లింగ్. ఎంత ఎదిగినా తనకు కావలసినలతో అద్భుతంగా ఉంటాడు. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు ఉంటారు, కొంతమంది చేస్తున్న ప్రాజెక్టుల్లో హీరోలు హీరోయిన్స్ లేకపోతే ఏదో గ్లామర్ వాడుకుంటారు, పబ్లిసిటీ చేసుకుంటారు. బట్ దిల్ రాజు ఒక బ్రాండ్. దిల్ రాజు బ్రాండ్గా మారడానికి పడిన కష్టాన్ని గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అంటే బ్రాండ్ అని అంటే ఒకటండి, ఇప్పుడు వెనకకెళ్ళి తరాలు చూసినప్పుడు ఒక విజయవాహినికి కానీ ఆ రోజు ఎందుకు అంత క్రెడిబిలిటీ ఉంది, ఒక ఏవిఎంకు ఒక క్రెడిబిలిటీ ఉందంటే మంచి సినిమాలు. దాని తర్వాత రామానాయుడు గారికి ఎందుకు ఉందంటే ఒక మంచి సినిమాలు. నాయుడు గారు అలా వచ్చి ఒక అద్భుతమైన సినిమాలు మంచి మంచి సినిమాలు తీస్తే రామానాయుడు గారుగా ఎదిగారు. అలాగే దాని తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకోండి, సో మంచి సినిమాలు. ఎంఎస్ రెడ్డి గారి అబ్బాయి అయిన తలంబ్రాలు దగ్గర నుంచి అరుంధతి వరకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తీసిన సినిమాలు. సో అలా దిల్ నుంచి ఇప్పటికి 58 సినిమాలు కంప్లీట్ చేశాము. అందులో 70% సక్సెస్ఫుల్ సినిమాలు ఇవ్వగలిగాము. సో ఆ మంచి సినిమాలతోనే ఎదిగాం. మంచి సినిమాలు తీయడం వల్ల దానికే ప్రేక్షకుల్లో గుర్తింపు సినిమా వల్ల. సో సినిమానే ఎవ్రీథింగ్. అంతే. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, మా ప్రొడ్యూసర్లో యూనిటీ లేదు అని చెప్పేసి. వర్కింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఒక ఫామ్ అయ్యి ఎల్ఎల్పిఓ గిల్డ్ అని ఫామ్ అయ్యారు, ఫామ్ అయ్యి చేసుకుంటున్నారు. మళ్ళీ దీంట్లో కూడా ఈ సిచ్యువేషన్లో కూడా మాకు యూనిటీ లేదు. యూనిటీ ఎప్పుడు ఉండదు. అంటే ఇప్పుడు ఎవరి ఐడియాలజీ వాళ్ళది, ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళది. సో ఇప్పుడు గిల్డులో మాట్లాడుకున్నా ఏమి చెయ్యగలుగుతామని మాట్లాడతారు తప్పితే అందరూ ఒక మాట మీదకి వచ్చి వెళ్ళి 100% ఇవన్నీ చేయగలిగితే అసలు వేరే లెవెల్లో తయారు చేయొచ్చు అని చేయలేరు. ఓకే. ఎందుకంటే ఎవరి హీరోలతో వాళ్ళకి ఆబ్లికేషన్ ఉంటుంది, ఎవరి డైరెక్టర్లతో వాళ్ళకి ఆబ్లికేషన్ ఉంటుంది, ఎవరి సినిమాలతో వాళ్ళకి ఆబ్లికేషన్ ఉంటుంది. సో ఎవ్రీ వీక్ మారుతూ ఉంటుంది అది. సో అందుకే యూనిటీ రాదు. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని మేమే తొడిమికి అనుకుంటారు అంతే అక్కడ. సో దెబ్బ పడ్డ తర్వాత కానీ అర్థం కాదు. సో అండ్ ఎవరి అల్టిమేట్ ఎవరి మనీ వాళ్ళ మనీ. సో అల్టిమేట్ వాళ్ళ డెసిషన్. కాబట్టి దానికి ఎప్పటికీ యూనిటీ కుదరదు. నాకు ఒక పెద్ద దర్శకుడు, నేను ఇలాంటిది ఇండస్ట్రీ గురించి 56 రోజులు నేను చేస్తున్నది చూసి నాకు ఒకటే మాట చెప్పాడు. నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, నీకు అవసరమా? అవునా? మా ఎక్స్పీరియన్స్లో మేము చూసాము ఇవన్నీ జరగవు. ఎందుకు జరగవు అంటే నీతో కూర్చుంటున్న మీ నిర్మాతలే వెళ్ళిపోయి వెనకాల వేరేలాగా బిహేవ్ చేస్తారు. దిల్ రాజే చేసిండని నిన్నే బ్లేమ్ చేస్తారు. ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ముందు ఫోర్గ్రౌండ్లో మీరు ఉంటారు. అంటే బికాజ్ నేను మాట్లాడగలుగుతాను, చెప్పగలుగుతాను, కన్విన్స్ చేయగలుగుతాను. కాబట్టి ఫోర్గ్రౌండ్లో నేను ఉన్నాను, నేను లీడ్ చేశాను, నో డౌట్ అది. సో ప్రాబ్లమ్స్ చెప్పగలిగాను, అన్నీ చెప్పగలిగాను. వెనకాల మట్టుకు అంత అయిపోయిన తర్వాత మెల్లిగా 1 monthలో నాకు అర్థమైందంటే ఎక్కడెక్కడ నన్ను డ్యామేజ్ చేశారో నాకు అర్థమైంది. బట్ నేను ఎప్పుడు అవి పట్టించుకోను. ఈరోజు కూడా ఐ డోంట్ కేర్ అంటాను. ఎందుకనంటే ఇక్కడ అల్టిమేట్ నేను నిలబడి సక్సెస్ సినిమా ఇస్తేనే నాకు విలువ. అవును. సక్సెస్ సినిమా లేని రోజు ఇక్కడ ఎంతటి వాడైనా కానీ సక్సెస్లు తీయడం మానేస్తే వెనకకి వెళ్ళిపోతూ ఉండాల్సిందే, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. సో నా ఫైట్ విత్ ఓన్లీ సక్సెస్ఫుల్. ఓకే. స్టార్ హీరోలతో ఇప్పుడున్న ప్రజెంట్ స్టార్ హీరోలతో అందరితో సినిమాలు చేశారు. బట్ పెద్ద హీరోలతో సినిమాలు అనేది ఒకటి చాలా రోజుల తర్వాత డిస్కషన్ అవుతూ ఉంది. ఇప్పుడు వెంకటేష్ గారితో ఆల్రెడీ మూవ్ చేశారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ప్రాజెక్టులు, నాగార్జున గారు ప్రాజెక్టు అనే టైప్లో మీరు ఒక సందర్భాలు బాలకృష్ణ గారితో సినిమా కూడా ప్లానింగ్ ఉంది అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నాకు అంటే నాగార్జున గారితో ఆల్రెడీ గగనం అనేది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మేము కలిపి చేశాము. సో ఓన్లీ బాలకృష్ణ గారు, చిరంజీవి గారిది ఉంది. బట్ అది ఎప్పుడు మెట్రలైజ్ అవుతుంది, ఎలా అవుతుంది తెలియదు. డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఏదైనా సడన్గా స్క్రిప్ట్ సెట్ అయినప్పుడు సెట్ అయిపోతాయి. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు పని చేస్తున్నంత యంగ్ టీంతో పనిచేస్తున్నారు, యంగ్ డైరెక్టర్తో పనిచేస్తున్నారు. మీరు యంగ్ టీంతో
చాలామంది యంగ్ డైరెక్టర్ని ముందుకు తీసుకొచ్చిన మనుషులు మీరు. ఆలోచన అయితే ఉందంట. ఉంది. ఓకే. సినిమాలు మీ సినిమా ఉన్నప్పుడు రిలీజ్లో కూడా కొన్ని సినిమాలు తీసుకొని రిలీజ్ చేశారు. మొన్న ఈ మధ్య సంక్రాంతికి వస్తున్న సినిమా టైంలోనే డాకు మహారాజ్ రిలీజ్ చేశారు. డాకు అప్పుడు కొంతమంది ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మిమ్మల్ని ట్రోల్ చేశారు అనేది విషయం. అంటే అది ఎప్పుడు ఉండేదండి. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఒక సైడు, గేమ్ చేంజర్ ఒక సైడు, డాకు మహారాజ్ ఒక సైడు. 3 సినిమాలు, 2 సొంత సినిమాలు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే అది మా సొంత సినిమా కిందే లెక్క. సో 3 సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఆ సంక్రాంతి టైంలో తప్పు. ఆ టైంలో తప్పు. ఆ టైంలో మ్యాటర్ ఆఫ్ 2-3 డేస్. అవును. పండగ అయిపోతే మళ్ళీ అందరూ మర్చిపోతారు. ఆ 3-4 రోజుల్లో ఎంత రెవెన్యూ లాగాలి కాబట్టి అందరికీ స్క్రీన్స్ కావాలి, అందరికీ షోలు కావాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలంటే టఫ్ టైం. సో అలాంటి టైంలో జాగ్రత్తగా ఉండి దాటేయడమే. హీరోలకి ఫ్యాన్ బేస్ అనేది మామూలుగా లేదండి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్లలో ఒక్కొక్కసారి బలవాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే మా హీరో కలెక్షన్స్ వేయాలి, మా హీరోకి థియేటర్స్ వేయాలి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయాలి, ఇవన్నీ చూపించేయాలని చెప్పి ప్రొడ్యూసర్పై, నిర్మాతలపైన ఒత్తిడి ఉంటుంది కదా, వాటిని ఎలా డీల్ చేస్తారు మీరు? చెప్పుకుంటూ వెళ్ళడమే, డీల్ చేసేది ఏముంది. మీ దగ్గర రాలేదా ప్రెషర్? స్టార్ హీరోలు ఈ రోజు వరకు నేను నా 30 years దాంట్లో నేను ఫ్యాన్స్తో ఎప్పుడు అలా ఫేస్ చేయలేదు. పోస్టర్స్, కలెక్షన్స్ పోస్టర్స్ విషయంలో కానీ అప్పుడప్పుడు అలాంటివి జరుగుతాయి. అవన్నీ దాటేసాము. అందుకే మొన్న నేను స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు రియాలిటీలోకి రావాలి. అందరము ఒరిజినల్గా మన కాంటెంట్ ఎలా ఆడియన్స్కి రీచ్ అవుతుంది చెక్ చేసుకోవాలి. ఒరిజినల్గా రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ఒరిజినల్గా కావాలి, ఫాల్స్ కాదు. అవునవును. ఫాల్స్ వేసుకుంటే ఆ టెంపరీ రిలీఫే. అవును. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటాం, ట్యాబ్లెట్ కాదు. క్యాన్సర్ వచ్చిందంటే ఒక ట్యాబ్లెట్తో తగ్గదు, దానికి ట్రీట్మెంట్ జరగాలి. ఇవాళ ఇండస్ట్రీకి క్యాన్సర్ ఉంది, అది మారాలి. రివ్యూలు అనేవి వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే రివ్యూలు డెఫినెట్గా నేను ఈ మధ్యకాలంలో నేను ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్తుంది అదే. రివ్యూస్ వల్ల ఒక సినిమాకి ప్లస్ మైనస్లు జరుగుతాయి. కానీ అందరినీ నేను అడిగింది ఒకటే, మైనస్ ఓన్లీ ప్రొడ్యూసర్కే జరుగుద్ది. మీరు రాసే దానివల్ల ఎవరికేం కాదు. ఓన్లీ ఫైనాన్షియల్ డ్యామేజ్ జరిగేది ఎవరికి? ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడ్యూసర్ని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్. అంతేగాని ఇంకా వేరే ఎవరికి ఏమవుతుంది? రిలీజ్ ముందు అందరు డబ్బులు వెళ్ళిపోతాయి, అందరు డబ్బులు డ్రా చేసేసుకుంటారు, అంత అయిపోద్ది. అవును. కాబట్టి ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ ప్రొడ్యూసర్. సో దానికి ఇప్పుడు సినిమాలు రిలీజ్ కాకుండా ముందు రాయడం వల్ల అవి ఆ సినిమాలకి ఎఫెక్ట్ అవ్వడాలు, ఆర్టికల్స్ రూపంలో కానీ దాని రూపంలో కానీ. అంటే జెన్యునిటీ, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏదన్నా మ్యాటర్ ఉందంటే ఎగ్జాక్ట్లీగా కన్వే చేస్తే బాగుంటుంది. సో సినిమాకు డ్యామేజ్ అయ్యేలాగా ఉండకూడదని నా అభిప్రాయం. ఓకే. మీరు అది నమ్ముతారా? సినిమాకి రివ్యూ అనేది ఎఫెక్ట్ ఉంటుందని నమ్ముతారా మీరు? అంటే ఎంతో కొంత 2.5 ఇచ్చిన రివ్యూస్ వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ కాలేదా? మరి ఎఫెక్ట్ లేదుగా. అదే 3.75, 4 రేటింగ్ ఇచ్చిన సినిమాలు థియేటర్ల దగ్గర ఫ్లాఫులు కాలేదా? అదే. అంటే ఆడియన్స్ ఈజ్ ఆల్వేస్ స్మార్ట్, కానీ ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ జర్నీ చేయాలన్నా, అంత డబ్బు పెట్టాలన్నా, ఇవన్నీ చేసి దే ఆర్ వాచింగ్ రివ్యూస్. అవును. దాంతో తేడా ఉంటుంది. ఓకే. తమ్ముడు విషయానికి వస్తే, తమ్ముడిలో ఉన్న కంటెంట్ ఇందాక మీరు చెప్పారు థియేటర్కి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, ఫైనల్గా తమ్ముడు విషయానికి ఆడియన్స్కి మీరేం చెప్తారు? తమ్ముడు విషయంలో డెఫినెట్గా తమ్ముడు అనే సినిమా థియేటర్కి వచ్చి మీరు సినిమా చూడండి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీరు థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో ఎంజాయ్ చేసి ఒక వావ్ ఫ్యాక్టర్తోనే వెళ్తారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రిలీజ్ తర్వాత, బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.